వెంబడించడము అంత ఈజీ కాదు. వెంబడించడానికి ముందు మనల్ని మనం పూర్తిగా ఉపేక్షించుకోవాలి. అక్కడ పేతురు యోహాన్లు అన్నీ వదిలేశారట. అంటే ఆఖరికి యేసును వెంబడించడంలో నీ స్వచిత్తాన్ని, నీ గోలు, నీ గురి, నీ దర్శనం, నువ్వు అనుకున్నవెన్నో కలలు అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. చెప్పండి, అది ఈజీయా? ప్రతి ఒక్కడికి వాడి జీవితానికి ఒక గురి ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి, సొంత చిత్తం ఉంటుంది, అవన్నీ వదులుకోవాలి. అది అంత సులభంగా. కొంతమంది వెంబడిస్తారు కానీ దూరం నుండి వెంబడిస్తారు. పేతురు అలా ఈ ఒక్క మాట చదివి ముగించేస్తాను. మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57 చదవండి. 26వ అధ్యాయం 57వ వచనం. ఎలాగా? ఇప్పుడు నేను మాట్లాడు, పేతురు యేసును వెంబడిస్తున్నాడా లేదా? వెంబడిస్తున్నాడు. అవునా? ఎలా వెంబడిస్తున్నాడు సార్? దూరం నుండి. మీకు ఇంకొక ఆయన గురించి చెప్తాను. 63వ కీర్తన 8వ వచనంలో కూడా ఇంకొక ఆయన వెంబడిస్తున్నాడు. 63వ కీర్తన 8వ వచనం చదవండి. ఏంటైనా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అబ్బా, ఈయన కూడా వెంబడిస్తున్నాడు. దూరం నుండా అంటుకొని వెంబడిస్తున్నాడు. అంటే యేసయ్యకు చాలా దగ్గరగా వెంబడిస్తున్నాడు. ద డేవిడ్ ఫాలోయింగ్ లార్డ్ వెరీ నియర్లీ. పీటర్ ఫాలోయింగ్ జీసస్ బట్ వెరీ డిస్టెన్స్. నువ్వు యేసును వెంబడించడం దూరంగా చేసేది కాదు. అక్కడెక్కడో యేసు నడుస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఫాలో అవ్వడం కాదు. ఆయన వెనకాల ఆయనను అంటి నువ్వు వెంబడించాలి. నా ప్రాణము నిన్ను అంటి. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు కానీ అంటి అంటున్నట్టుగా ఉంటారు. ప్రార్థనలో కూడా అంటి అంటున్నట్టు ప్రార్థన, వాక్యం చదివిన అంటి అంటున్నట్టు. కానీ యేసుని ఎలా వెంబడించాలని వాక్యం చెబుతుంది? హత్తుకొని వెంబడించాలి.